కుంకుమ పువ్వు తింటే బేబీస్ ఎర్రగా పుడతారా? ప్రెగ్నెన్సీలో కుంకుమ పువ్వు అనేది వాడితే బేబీ కాంప్లెక్షన్ పెరుగుతుందని అందరూ అనుకుంటారు. కానీ మన ఏన్షియంట్ టైమ్స్ నుంచి చూసుకున్నట్లయితే కుంకుమ పువ్వుకి చాలా ప్రత్యేకత ఉన్నది. అది ఒక రీజువెనేటింగ్ సబ్స్టెన్స్. ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా సౌత్ ఏషియా కానీ మిడిల్ ఈస్ట్ లో కానీ దీన్ని మన యొక్క ఆహార పదార్థాల్లో కూడా వాడుతూ ఉండేవాళ్ళు. ఇది వాడితే మూడ్ స్టెబిలిటీ బాగుంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, చక్కటి నిద్ర ఉంటుంది, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవని చెప్తూ ఉండేవాళ్ళు. అప్పటి రోజుల్లో గర్భిణీ స్త్రీలకి ఎందుకు ఇచ్చేవాళ్ళు ఇది? ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది కూడా ఒక హాట్ స్టేజ్ ఉంటుంది. ఒకసారి చక్కగా చాలా బాగా మాట్లాడతారు, అప్పట్లోనే ఏడుస్తారు. సో ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి అప్పటి నుంచే ఈ కుంకుమ పువ్వు అనేది మన చరిత్రలోకి వచ్చింది. సో ఇది ఈ బ్లడ్ ప్రెషర్ ని కొంచెము అదుపులో పెట్టడానికి కూడా యూజ్ చేసేవాళ్ళు. కానీ అప్పట్లో ఈ కుంకుమ పువ్వు గర్భిణీ స్త్రీలకు ఇంకే విధంగా ఉపయోగపడేది? ఏ గర్భిణీ స్త్రీ అయితే నిండు నెలలైపోయినాయి, డెలివరీ అవ్వట్లేదు, సో ఆ గర్భసంచి ముఖద్వారాన్ని రైపన్ అంటే మెత్తపడటానికి, లేబర్ పెయిన్స్ రావటానికి ఉపయోగించేవాళ్ళు. కుంకుమ పువ్వు వాడకూడదు అని కాదు, గర్భిణీ స్త్రీలు వాడచ్చు. కానీ ముందు 3 నెలల్లో ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయాలి. తర్వాత 4వ నెల 5వ నెల నుంచి 1 రెబ్బ 2 రెబ్బలు మాత్రమే వాడాలండి. అది కూడా కేర్ఫుల్ గా వాడాలి. అది దేనికి? ఆరోగ్యంగా ఉండడానికి తప్పించి కానీ బేబీస్ చక్కగా ఎర్రగా పుడతారని మాత్రం కాదు.